ఈ రోజు ఈ వీడియోలో ఐడెంటిటీ అనే సినిమా గురించి మాట్లాడుకుందాం. టొవినో థామస్, త్రిషా కృష్ణన్, వినయ్ రాయ్ లీడ్స్ గా అఖిల్ పాల్, అనస్ ఖాన్ డైరెక్షన్ లో వచ్చిన క్రైమ్ థ్రిల్లర్ ఇది. ఈ సినిమా స్టోరీ ఏంటి, దీని మీద నా ఒపీనియన్ ఏంటనేది ఇప్పుడు తెలుసుకుందాం పదండి. ముందుగా ఈ సినిమా స్టోరీ ఏంటంటే, అలీషా అనే ఓ జర్నలిస్ట్ రీసెంట్ గా సిటీలో జరుగుతున్న కొన్ని బ్లాక్ మెయిలింగ్ క్రైమ్స్ గురించి ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉంటది. ఈ క్రైమ్స్ ఎవరు చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు అని తెలుసుకున్నాక అలీషాకి ఓ యాక్సిడెంట్ జరిగి మైనర్ మెమొరీ లాస్ అవుతది. అయితే తనకి ఫోటోగ్రాఫిక్ మెమొరీ ఉండటంతో తనకి క్రిమినల్ ఫేస్ ఎలా ఉంటదనేది డీటెయిల్ గా గుర్తుంటది. దాంతో ఈ కేసుని ఇన్వెస్టిగేట్ చేస్తున్న యాలన్ అనే పోలీస్ ఆఫీసర్ యాక్సిడెంట్ నుంచి అలీషా కోలుకునే వరకు తనని విట్నెస్ ప్రొటెక్షన్ ప్రోగ్రామ్ లో ఉంచుతాడు. తను కోలుకొని తన మెమరీ సెట్ అయ్యాక మంచి స్కెచ్ ఆర్టిస్ట్ తో ఆ క్రిమినల్ బొమ్మ గీయించాలి అనుకుంటాడు. ఈ టైంలో యాలన్ కి ఓ మిస్టీరియస్ బ్రిలియంట్ స్కెచ్ ఆర్టిస్ట్ అయిన హారన్ శంకర్ అనే వ్యక్తి తగులుతాడు. స్కెచింగ్ లో హారన్ డీటెయిలింగ్ కి ఇంప్రెస్ అయిన యాలన్ ఇన్వెస్టిగేషన్ లో తనకి సాయం చేయాలని అడుగుతాడు. అలీషా చెప్పే డీటెయిల్స్ తో ఆ క్రిమినల్ బొమ్మ వేయమంటాడు. దీనికి హారన్ కూడా ఒప్పుకుంటాడు. కానీ ఆ స్కెచ్ వేసే ప్రాసెస్ లో అలీషా గురించి ఒక షాకింగ్ విషయం బయటపడుతుంది. ఈ విషయం బయటకు వస్తే మొత్తం కేసే నీరు గారిపోయే అవకాశం ఉంటది. ఇది చాలదు అన్నట్టు ఇప్పటి వరకు కేవలం స్కెచ్ ఆర్టిస్టే అనుకున్న హారన్ కి వేరే ఐడెంటిటీ కూడా ఉందని యాలన్ కి తెలుస్తుంది. మరి తర్వాత ఏం జరిగింది, అసలు సిటీలో ఏం జరుగుతుంది, ఈ బ్లాక్ మెయిలింగ్ క్రైమ్స్ ఏంటి, ఇవి ఎవరు చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు, ఈ విషయం అలీషాకి ఎలా తెలిసింది, తన గురించి బయటపడ్డ షాకింగ్ విషయాలు ఏంటి, ఇంతకీ అసలు ఈ హారన్ శంకర్ ఎవరు, తన ట్రూ ఐడెంటిటీ ఏంటి, ఈ బ్లాక్ మెయిలింగ్ క్రైమ్స్ కి తనకి ఏదైనా సంబంధం ఉందా, చివరికి ఈ కేసు ఎలా సాల్వ్ అయింది అనేది మీరు సినిమా చూసి తెలుసుకోవాలి. ఇక ఈ సినిమా బానే ఉంది కానీ చాలా కాంప్లికేటెడ్ గా ఉందనిపించింది. చాలా ఐడియాస్, చాలా సబ్ప్లాట్స్, చాలా ఎక్స్పోజిషన్, చాలా ట్విస్ట్లతో సినిమా అయ్యేసరికి మనకి భలే ఉంది అనిపించకుండా అమ్మయ్య అయిపోయిందిరా నాయన అనిపిస్తుంది. అంటే మన బుర్రకి బాగా పని చెప్తారు, అసలు బ్రేక్ అనేదే ఇవ్వరు. టూ అంబిషియస్. ఇది సినిమా కాకుండా సిరీస్ అయి ఉంటే కొంచెం బ్రీతింగ్ స్పేస్ ఉండేదేమో. సినిమా ఫస్ట్ హాఫ్ బాగుంటది. ఇక్కడ ప్లాట్ ని, క్యారెక్టర్స్ ని ఎస్టాబ్లిష్ చేసిన విధానం ఇంట్రెస్టింగ్ ఉంటది. ఇక ఎప్పుడైతే హారన్ అలీషా చెప్పినట్టు స్కెచ్ వేస్తాడో అక్కడి నుంచి సినిమా రసవత్తరంగా మారుతుంది. అలీషా కండిషన్ గురించి తెలిసాక హారన్ ఒక మైండ్ గేమ్ మొదలెడతాడు. ఎందుకు అనేది మాత్రం మీరు సినిమాలోనే చూడాలి. ఇక ఇంటర్వెల్ ట్విస్ట్ అద్దరిపోద్ది. దాంతో సెకండ్ హాఫ్ మీద మనకి అంచనాలు పెరిగిపోతాయి. కానీ సెకండ్ హాఫ్ వే టూ కాంప్లికేటెడ్ గా మారిపోద్ది. అసలు ఎవరు ఎవరితో మైండ్ గేమ్ ఆడుతున్నారో అర్థం కాదు. ట్విస్ట్ల మీద ట్విస్ట్లు వస్తూ ఉంటాయి. ఆ ట్విస్ట్లన్నీ బానే ఉన్నా బాగా ఎక్కువైపోతాయి. మనం ఓ ట్విస్ట్ ని అర్థం చేసుకునే లోపే ఇంకో ట్విస్ట్ వచ్చేస్తా ఉంటది. కానీ మళ్ళీ ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ బాగుంటాయి. ప్రీ క్లైమాక్స్ ఫుల్ గా టెన్షన్ పెడుతూ ఎడ్జ్ ఆఫ్ ద సీట్ కూర్చోబెడతది. క్లైమాక్స్ కొంచెం రొటీన్ గానే అనిపించినా అక్కడ వచ్చే ఫైట్ మాత్రం బాగుంటది. మొత్తంగా ఓ బ్లాక్ మెయిలింగ్ కేసులో క్రిమినల్ ని ఐడెంటిఫై చేయటం అని సినిమాని మొదలెట్టి లాస్ట్ కి వచ్చేసరికి ఒక పెద్ద క్రిమినల్ కాన్స్పిరసీని బయటపెడతారు. ఈ ప్రాసెస్ లో మనం లాస్ట్ వరకు ఏం జరుగుతుంది, ఎవరు చేస్తున్నారని గెస్ చేస్తూనే ఉండాలని చాలా సబ్ప్లాట్స్ పెట్టి కాంప్లికేట్ చేశారు. ఈ సినిమాలో అక్కడక్కడ నాకు కొన్ని లూప్ హోల్స్ కనిపించాయి గానీ అవి నిజంగా లూప్ హోల్స్ ఏనా లేకపోతే ఎక్స్పోజిషన్ డంప్ లో నేనేమన్నా మిస్ అయ్యానో ఏమో తెలీదు. ఇక పర్ఫార్మెన్స్ల పరంగా టెక్నికల్ గా సినిమా బ్రిలియంట్ అనేలా ఉంది. టొవినో థామస్ గుర్తుండిపోతాడు. ఫైనల్ గా చెప్పేది ఏంటంటే, థ్రిల్లర్ మూవీస్ ఇష్టపడే వాళ్ళు ఖచ్చితంగా ఒకసారి ఈ సినిమాని ట్రై చేయొచ్చు. కాకపోతే మనం బాగా బుర్రకి పని చెప్పాలని గుర్తుంచుకుంటే మంచిది. ప్రస్తుతానికి ఈ సినిమా మలయాళం వర్షన్ మాత్రమే థియేటర్స్ లో ఉంది. నాకు తెలిసి తెలుగు వర్షన్ ఓటీటీలో రావచ్చేమో. అది విషయం.